పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో పోటాపోటీగా రాజకీయ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ కోసం సొంత ఊళ్లకు వచ్చిన వాళ్లను పలకరించి దగ్గర చేసుకోవడానికి నాయకులు ఆరాటపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ అవకాశాన్ని వాడుకోవటానికి ఎవరూ వెనుకాడటం లేదు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీలో వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన అనుచర గణంతో పాటు బంధుమిత్రులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలలో ఉద్యోగాలకు వెళ్లిన వారు పండగ కోసం గ్రామాలు రావడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నిజానికి ఈ సమావేశానికి వచ్చిన వాళ్ల సంఖ్య ఆధారంగా ఎమ్మెల్యే తన బలాన్ని బేరీజు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కార్యక్రమానికి హాజరైన వారిని ఆయన కోరారు. మనం ఎన్ని పదవులు బీసీలకు ఇచ్చాం, మనం ఎన్ని ఎస్సీలకు ఇచ్చాం, ఎస్టీలకు ఇచ్చాం, వాళ్ళని ఇచ్చారో చూస్తే గుండెలు బగులుతాయి. తెలుగుదేశం నాయకులు సొల్లు చెప్తూ విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో చెంచాగాళ్లతో స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, గురజాల్లో కూర్చొని రాజకీయాలు కాదు, లేదు గుంటూరు పారిపోయి రాజకీయాలు కాదు, గురజాల గల్లీ కొనండి, తెలుసుకుందాం ఎవరి సత్తా ఏంటో. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఉంటాయి చిన్న చిన్న చేయలేని కార్యక్రమాలు, ఇంకా ఒక బాధ్యత, ఓ బరువు, పేదవాడి కష్టంలో పాలు పంచుకునే ఒక అవకాశం, మధ్య తరగతి వాడి సుఖాన్ని ఇచ్చే ఒక అవకాశం, మంచి చేసే అవకాశం, 4 మంచి పనులు చేసే అవకాశం. ఎందుకంటే ఈ పదవి శాశ్వతం కాదు, మనిషి జన్మత్వే శాశ్వతం కాదు, ఈ పదవి. మరోవైపు దాచేపల్లిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మరో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు, కోడె పందాలతో పోటీ పడిన ఈ నెలలో ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులు పందెం కోళ్లలా తలపడుతున్నాయి. టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని, ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. 2018లో అలవేగానే హామీలతోనే అధికారంలోకి వచ్చిన సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా ఉల్లగాడుకు మార్చాలో మనం చూసాం. అదేవిధంగా నియోజకవర్గంలో గురజాల్లో కూడా 14-19 మధ్య నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫ్యాక్షన్ హత్య కూడా జరగలేదు, ఒక వైసీపీ కార్యకర్త కూడా చనిపోలేదు. అందరికీ అభివృద్ధి చేశాం. 3,000 కోట్ల రూపాయలతో గ్రామాలు అభివృద్ధి చేస్తే వీళ్ళు 19లో వచ్చిన తర్వాత 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులను చంపారు. కాపు నాయకుల్ని 8 మంది అక్రమ మైనింగ్ ముందులో పడి చనిపోయారు. 60-70 మంది కాలేజీలు ఎవరిని కొట్టారు, అత్యాచారాలు చేశారు, భూములు ఆక్రమించుకున్నారు, తెలంగాణ మంచం అమ్మారు. ఒకటి కాదు, ఈరోజు పుట్కాలు అమ్మారు, ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, అన్ని అమ్ముకొని ఈరోజు ఒక 2-3 నెలల్లో ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక ఫ్యాక్షన్ గ్రామం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. చిన్నప్పుడే ఫ్యాక్షన్ లో ఉన్న ఇబ్బందులు నేను చూశాను. అలాగే 94లో అల్లా నందమూరి తారక రామారావు గారు సీడించినప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంచి కళ్ళు సీను ఎరపతినేని సీన్ అయినాడు అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా చెప్పాను మీకు. కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు నాకు వచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని రాజీ చేశాను. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో డాన్స్ వేసి ఎరపతినేని కార్యకర్తల్లో జోష్ నింపారు.